మనల్ని చేయడానికి ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. దానిలో భాగంగానే దేవుడు ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో, ఈ యొక్క సమయంలో మనల్ని కూడా ఈ యొక్క సంఘములో కూర్చోబెట్టి మనతోటి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాలతోటి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయాన్ని సరిచేసుకునే విధంగా, మనం ఉండే విధంగా మనతోటి ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. పిల్లాట మనం ఆలోచన చేస్తే ఎన్నో మార్లు దేవుని మాటలు మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. దేవుడు మన హృదయాలను సరిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మనం మళ్ళీ ఒక వెనుకటి ఆలోచనలకు వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం. కేవలం దేని వలన అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఆల్రెడీ లోకంలో ఉన్నటువంటి చెత్తని, లోకంలో ఉన్నటువంటి ఆశల్ని, కోరికల్ని మన హృదయాల్లోనికి ఆల్రెడీ ఎక్కించుకుని మనం ఉన్నాము గనక, ఎంతగా అంటే లోకం నుంచి మన హృదయంలోనికి వెళ్తున్నటువంటి చెడు వార్తలు ఎక్కువ, దేవుడి నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం చాలా తక్కువ. మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఎప్పుడు నిలబడగలుగుతాము అని మనం చూస్తే, దేవుని వాక్యం ఎక్కువగా హృదయంలో ఉండాలి. ఒక ఫిల్టరేషన్ జరగాలి. ఎక్కించుకున్న చెడు మొత్తం మన హృదయంలో నుంచి బయటికి వెళ్ళాలి. దేవుని వాక్యముతో మన హృదయం నింపబడాలి. దేవుని ఆలోచనలతో మన హృదయం నింపబడాలి. అలాంటప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతాం. ఈ చెడు ఉన్నంత కాలం నువ్వు ఎంత వాక్యం వింటున్నా సరే, ఆ వాక్యమును ఖచ్చితంగా సాతానుగాడు ఏం చేస్తాడు అంటే, మన హృదయంలో నుంచి మళ్ళీ బయటికి తీసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు.